మిత్రులారా, రాత్రి జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ఫోన్ చేసి సమావేశానికి రావాలని చెప్పారు. 2 కళింగ భవన్ అని కూడా చెప్పారు. కళింగ భవన్ అంటే అందరు చెప్పారు, ఈటెల రాజేందర్ గారు కూడా చెప్పారు, మంత్రాలకు చిత్తకాయలు రాలవు, ఉపన్యాసాలకు బీసీ రాజ్యం రాదు అన్న విషయం చెప్పారు. బిర్లా అన్న చెప్పారు, శ్రీనివాస్ గౌడ్ అన్న చెప్పారు. ప్రధానంగా ఈరోజు ఉద్యమం ఒక్కటే మనందరి స్వప్నం, బీసీ రాజ్యం అన్నటువంటిది ఈ సమావేశం నుంచి ఇస్తున్నటువంటి ఏకైక నినాదం ఒకటే నినాదం. ఉద్యమానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ కళింగ భవన్లో పెద్ద చిన్న తేడా లేదు, చిన్న చితకతో తేడా లేదు. ఎంత పెద్ద మంత్రి అయినా ఎవరైనా తలుపు లేసి కూర్చోబెట్టినటువంటి చరిత్ర ఈ కళింగ భవన్కు ఉంది. అది బీసీ ఉద్యమం చేజిక్కించుకోవాలి. రాష్ట్ర సాధన ఉద్యమంలో మేం హీరోలం అంటే తలుపు లేసి ఇక్కడ కూర్చోబెట్టినటువంటి సందర్భం. ఆ రోజు మందకృష్ణన్న కూడా ఉన్నాడు ఈ సభలో, ఇదే కళింగ భవన్లో ఉన్నారు. మందకృష్ణన్న వేసిన ప్రశ్నకే ఆనాటి మంత్రులు ఒకసారి లేస్తే ఏయ్ కూర్చో అని చెప్పి తలుపులు మొత్తం వేసినట్టు సందర్భం కింద అనుకుంటా, కింద కళింగ భవన్లో జరిగింది. రాజకీయ పార్టీల వెంట మీ సమావేశానికి ఇంకో చారిత్రకమైనటువంటి అంశం ఉంది. రాజకీయ పార్టీల వెంట మేము పోము, రాజకీయ నాయకుల వెంట మేము పోము, జేఏసీ వెంట మేము తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోతామని చెప్పడం కోసం ఇక్కడ కూర్చుంటాను. ఇది అలాటప్ప అంశం కాదు. తల్లి కోడి పాత్ర పోషించడం కోసం, అందుకోసం మీ అందరికీ నమస్కరించడం కోసం ఇక్కడికి వచ్చా. తల్లి కోడి పాత్ర పోషించాలా? ఈ రాజకీయ పార్టీలు గద్దల్లాగా ఉద్యమాన్ని తన్నుకపోవడం కోసం చూస్తారు ఏదో ఒక సందర్భం, అక్కడి నుంచి కాపాడాలి. పదవులా కాళ్ల కాడికి నడుచుకుంటూ వస్తాయి పదవులు, ఎక్కడివో. మంత్రులా మంత్రి పదవులు కూడా కాళ్ల కాడికి నడుచుకుంటూ వస్తాయి, ఎక్కడివో. కానీ ఉద్యమం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా సరే ఎవరి అస్తిత్వం వాళ్ళది, ఏ కుల సంఘం అస్తిత్వం వాళ్ళది. కానీ ఇది బీసీ అన్నటువంటి ఒక సమున్నతమైనటువంటి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ప్రాణం చేసుకోవడం కోసం మాత్రమే, ప్రతిజ్ఞ చేయడం కోసం మాత్రమే ఈరోజు మనం ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ తరం పిల్లవాళ్ళకి, 20 ఏళ్ల నూనూగు మీసం ఉన్న పిల్లవాడికి పార్లమెంట్లో హనుమంతరావు గారు తొలిసారిగా బీసీ గళమెత్తి మాట్లాడిన విషయం తెలియకపోవచ్చు. నిజంగా బీసీల కోసం అవుట్రైట్గా మాట్లాడిన నాయకుడు, తొలి నాయకుడు పార్లమెంట్లో మాట్లాడింది హనుమంతరావు గారు. బీసీల హక్కుల కోసం పోరాడిన అనేక మంది యోధుల చరిత్రలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. 42% అన్నది టెక్నికల్గా మాత్రమే, 42% రిజర్వేషన్లు అడిగేది టెక్నికల్గా మాత్రమే. జేఏసీకి సంబంధించి శ్రీనివాస్ గౌడ్ అన్న, ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి పోరాటానికి కళింగ భవన్ శ్రీకారం చుడుతుంది తప్ప 42% రిజర్వేషన్ ఇచ్చినా కూడా మేము ఆగం, ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం చట్టసభలో పోయేదాకని చెప్పాలి. ఈ 42% ఇచ్చేది మీ పార్టీ రేటింగ్ల కోసం కాదు అన్నటువంటి విషయాన్ని కూడా చూడాలి. రెండో అంశం ఏంటంటే, మనం బీఆర్ఎస్ బీసీలం, మనం కాంగ్రెస్ బీసీలం, మనం బీజేపీ బీసీలం, మనం సిపిఐ బీసీలం, సిపిఎం బీసీలం కాదు, అన్నల బీసీలం కాదు. మనందరిది ఒకటే బీసీ అన్నటువంటి నినాదాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ఇక్కడ జరగాల్సినటువంటి పని. రెండవది ఏంటంటే, మీరందరూ అలాటప్ప వ్యవహారం కాదు. ఇక్కడ మాలాగా మాట్లాడిపోయేవాళ్ళు కూడా కాదు. మీరు ఇక్కడ ఊరూరికి, ఊరుని, వాడని కలిపి తెలంగాణ గొంతుకను వినిపించేవాళ్ళు. అందుకు మీకు దండం పెట్టడం కోసం వచ్చింది. మొన్న బీసీ బంద్ మొత్తం బీసీ ఉద్యమానికి ఒక మలుపు. బీసీ బంద్ మామూలు కాదు, అది రేపు భారత్ బంద్గా మారడానికి కావాల్సినటువంటి సన్నద్ధం చేయాలి తెలంగాణ.
తెలంగాణ నుంచి వచ్చినటువంటి పోరాటాలు ఈ దేశంలో భూమిని పంచడానికి కారణం కూడా తెలంగాణ నుంచి వచ్చిన పోరాటమే ఈ దేశంలో భూమిని పంచడానికి కారణమైంది. ఈరోజు మా హక్కులు ఆర్టికల్ 14, 15 ప్రతి ఒక్కరు చెప్పేస్తున్నారు. బీసీలకు సంబంధించిన చింతన బాగానే జరుగుతుంది. మనందరం పోవాల్సింది ఎక్కడికంటే తెలంగాణలో 1,00,000 మంది బీసీ ఉపాధ్యాయులు ఉన్నారు, బీసీ టీచర్స్ ఉన్నారు. ఆ బీసీ టీచర్స్ని కదిలించాలన్న శ్రీనివాస్ గౌడ్ అన్న వాళ్ళు రావాలా, లెక్చరర్స్ రావాలా, యూనివర్సిటీలు కదలాలా, నెత్తురు మండే శక్తులు నిండే యువకులు రావాలా, సాఫ్ట్వేర్ భవనాల నుంచి పగలగొట్టుకొని బయటికి రావాలా బీసీ పిల్లలు. అది ఉద్యమానికి కావాల్సిన పాదం. ఆ భావజాలాన్ని అందించాలా. శంకరన్న ఉన్నాడు, దర్శకుడు శంకరన్న, ఇక్కడ నారాయణమూర్తి గారు ఉన్నారు. మేము చౌటప్పుల్లో ఒక సభకు పోతే ఆ సభ జరుగుతూ ఉంటే జేఏసీ సభలో ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు, ఇంత ఉద్యమం జరుగుతుంది, ఓ శంకరన్న నువ్వేం చేస్తావంటే జై బోలో తెలంగాణ అన్నటువంటి సినిమాను తీసుకొచ్చాడు. మొత్తం తెలంగాణను జాగృతి చేసినటువంటి పని చేశాడు. నారాయణమూర్తి గారు జైవీర తెలంగాణ సినిమా తీసుకొచ్చారు. ఇప్పుడు పాటలు రావాలా, మాటలు రావాలా, కవితలు రావాలా, సినిమాలు రావాలా, అన్ని ఫ్యాక్టరీలు పరిశ్రమలు మన చేతుల్లోకి రావాలా, అన్ని రంగాలను మనం ఆక్రమించుకోవాలా. అలాంటి దీర్ఘకాలిక ఉద్యమానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం చుట్టం కోసం జేఏసీ ఉంది. జేఏసీ రేపు 42% రాగానే ఆగేది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. రేపిది మేమే ఇచ్చాం కాబట్టి కాదు, ఇక్కడ అందరికీ తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు, హనుమంతన్నకి తెలుసు, రాజ్యాంగ సవరణ జరగంది బీసీలకు హక్కులు సాధ్యం కావు. రాజ్యాంగ సవరణ జరగాలంటే ఉద్యమం మాత్రమే చేస్తుంది. అందరూ తమిళనాడు తరహా అంటున్నారు. తమిళనాడు తరహా మామూలు కాదు, పెరియార్ పోరాటం లాంటిది. ఆ పెరియార్ పోరాటాన్ని మనం చేస్తున్నామా? పెరియార్ ఏమన్నాడు? పెరియార్ ఒక్క మాట మాట్లాడితే తెలంగాణ అంతా బగ్గుమన్నది. ఆ పాత్రని జేఏసీ పోషించాలా, ఆ పాత్రని జేఏసీ నిర్వహించాలా. ఒక్క బీసీ నాయకుని అరెస్ట్ చేస్తే మొత్తం బీసీత్వం ఆనాటి నెహ్రూ తొలిసారిగా తొలి రాజ్యాంగ సవరణ చేసింది బీసీల కోసం అన్న విషయం మర్చిపోరాదు. బీసీలకు విద్యా ఉద్యోగాల కోసమే తొలి రాజ్యాంగ సవరణ జరిగింది. పార్లమెంట్లో తొలి పార్లమెంట్లో ఒక్క బీసీ ఎంపీ లేకుండానే పార్లమెంట్ ఏర్పడ్డది. ఇది లక్ష్య సాధన కోసం, ఈ లక్ష్యాన్ని ఛేదించడం కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీ నాయకులంట మనం పోవటం కాదు, రాజకీయ నాయకులే వణుకుతూ జేఏసీ వెనక రావాలా. అది జేఏసీ నిర్వహించాల్సిన పాత్ర. కాబట్టి ఆనాటి ఉద్యమంలో ఇంతమంది ఎంపీలు అవుతారని, ఇంతమంది మంత్రులు అవుతారని, ఇంతమంది ఈనాడు వచ్చి బ్రహ్మాండంగా మాట్లాడిపోతారని ఈ కళింగ భవన్ ఊహించలే. కళింగ భవన్ కళ్ళు మాత్రం తెలుసు. కళింగ భవన్ తన కళ్ళతో చూస్తుంది. ఎవరెవరు ఉద్యమం నుంచి వచ్చారు, ఎవరెవరు ఉద్యమం ద్వారా లబ్ధి పొందారు, ఎవరెవరు పదవులు అనుభవించారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో ఈ కళింగ భవన్కు తెలుసు. కాబట్టి ఇక్కడ వస్తున్నటువంటి ఏసీ చల్లదనాన్ని పట్ల ఇది వేడినిస్తుంది. ఎందుకంటే కాకబుట్టించేది కావాలా, మనందరం కదలాలా. ఓయ్ వేదికల మీద మీరు బహిరంగ సభల్లో కింద కూర్చొని చప్పట్లు కొట్టేది మేమా, ఇక చెల్లదు అన్నటువంటి విషయం చెప్పాలి. 2 అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు 2 మాటలు పెద్ద కులాలను తిడితే బీసీ ఉద్యమం ముందుకు పోదు. మనం తిట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సమైక్యమవుతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఐక్యమవుతున్నారు. ఇక్కడ మనం బీసీల కోసం, మన హక్కుల కోసం మనం అడుగుతున్నాం. మన నోటికాడ ముద్దనే మనం అడుగుతున్నాం తప్ప ఎవరి నోటికాడ ముద్దను అడగట్లేదు. మన బువ్వలో ఎవడు మట్టి పోస్తున్నాడో చూడాలా. ఇది జరగాల్సినటువంటి అంశం. కాబట్టి సీనానా ఈ కళింగ భవనే కాదు, ఊరూరికి వస్తాం నీ అంట, వాడకు వస్తాం నీ అంట. మళ్ళీ కళాలు గలాలు లేస్తాయి. బ్రహ్మాండంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం.
జై బోలో తెలంగాణ లాగా మళ్ళా శంకరన్న కూడా మా రోజు వీరన్న అమరత్వాన్ని సినిమాలు తీయండి అన్న, దండం పెడతాం. తీయండి అన్న. కొండా లక్ష్మణ్ బాపూజీ పైన సినిమాలు తీయండి అన్న, దండం పెడతాం. శివశంకర్ చేసిన త్యాగం గురించి చెప్పండి అన్న, సినిమాలు తీయండి అన్న. నీకు డబ్బులు కూడా వస్తాయి. బీసీలు డబ్బులు కూడా లేని వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. కుప్పలు కుప్పలుగా డబ్బులు వస్తాయి. ఇన్స్టెంట్ టీ లాగా సినిమాలు తీసి అందించండి. తమిళ సంస్కృతి ఇక్కడ పెట్టండి, తెలంగాణ బీసీ సంస్కృతి ఇక్కడ పెట్టండి, సినిమాలు తీయండి. అందరూ చప్పట్లు కొట్టి శంకరన్నకు ప్రేరణ కలిగించి తెలంగాణ బీసీ సినిమాలు కూడా తేవాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ స్పీచ్ ఇంకా వినాలని ఉంది, కానీ సమయం మాత్రం లేదు. చాలామంది వక్తలు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి ఒక రాడికల్ స్పీచ్కు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.